ఒక మస్తు దోస్ కాల్ చేసింది చూద్దాం. ఓకే హలో హలో బాగున్నా? హాయ్ బాగున్నాము. హలో యో సార్ ఓవర్ గెస్ చేయండి. ఇది బొంబాయి వాయిస్ లాగా ఉంది. ఏ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది మీకు. బాగున్నారా? వాయిస్ అగో తెలుస్తుంది కదా. బాగున్నారా? బాగున్నారా చెల్లమ్మ? మస్తున్నా అన్న. ఏం సంగతులు? చాలా బాగుంది మీ ప్రోగ్రాము. మా కుటుంబం అంతా కూర్చొని చూస్తుంటాం 1.5 hours. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అంతా స్పెషల్. మీ దోస్తు కూడా వచ్చినారు ఇక్కడ. ఎందుకంటే మా దోస్తు ఆయన ఎంత మంచి నేచర్ అంటే నాకు లైఫ్నిచ్చిన మంచి మనిషి. ఓ బాంబేకి 14 మంది కామెడీ యాక్టర్లను ఫ్రీగా తీసుకొని వచ్చిన మంచి మనిషి. వావ్. ఇది ఆయనకు జన్మజన్మ రుణపడి ఉంటాం. చాలా మంచి ఇది. ఇటువంటి మంచి ఆయనతో మీరు మంచి మీటింగ్ పెట్టి చాలా నిజంగానే కత్తి కార్తీక్ అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి. అన్న నమస్తే అన్న. నారాయణ గారు నమస్తే నమస్తే. వెరీ చాలా హ్యాపీ. సంతోషం. వాయిస్ వినగానే గుర్తుపట్టేశా. మీలాంటి మంచి మనిషితో మాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించింది అసలు ఈ V6 ఛానల్కి కత్తి కార్తీక గారికి మీ ద్వారా మేమందరికి మీ మంచితనం గురించి చెప్పుకునే అవకాశం వచ్చినందుకు. దోస్త్ అన్నాను కదా, దోస్త్ అని చెప్పిండ్రు కదా, అది మన దోస్తానలా ఒకరికొకరు హెల్ప్ నో థ్యాంక్స్. నో థ్యాంక్స్ ఉంటాయి. ఏం చెప్పినావు పోయి గట్ల. బాంబే నారాయణ ఎందుకు సార్? బాంబే ఉంటారా? ఈయన వ్యూవర్స్ వాళ్ళ అసోసియేషన్కి, అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు బాంబేలో కూడా చాలామంది ఉన్నారు. భివండి, సూరత్ ఏరియాల్లో చాలామంది వ్యూవర్స్ ఉన్నారు. బాంబేలో కూడా దగ్గర దగ్గర 15-20 వేల మంది, అంటే తెలుగు రాదు మరాఠీ వస్తూ కానీ తెలుగు వాళ్ళు ఉన్నారు. అప్పటి నుండి డామినేటింగ్ రేంజ్లో ఉంటారు. అయితే ఈయన మన తెలంగాణ వాడు, కరీంనగర్ దగ్గర, కానీ హైదరాబాద్లో ఉంటాడు, కానీ ఎక్కువ బాంబేలోనే ఉంటాడు. ఓకే. ఆ బాంబే తెలుగు వాళ్ళతోటి, ఇక్కడ తెలుగు వాళ్ళతోటి, లేక వేరే నిజామాబాద్ తెలుగు వాళ్ళతోటి, అక్కడ తెలుగు వాళ్ళతోటి, కరీంనగర్ తెలుగు వాళ్ళతోటి, అక్కడ తెలుగు ఇంటరాక్షన్, వాళ్ళని వీళ్ళని కలపటాలు, సంబంధాలు కలపటాలు, ఇక రకరకాల ఫంక్షన్స్లో కల్పించటాలు, ఏదున్నా అట్లా చేయటం వల్ల ఆయనకు బొంబాయి నారాయణ అని పేరు వచ్చింది. ఆయన పేరు మస్తు పెట్టుకున్నావు నా పేరు. నారాయణ అంటే ఎవరికి తెలియదు, ఏ నారాయణ, బాంబే నారాయణ అంటే తెలుస్తుంది. ఇవాళ మార్నింగ్ వచ్చి అన్న బాగున్నావా, హైదరాబాద్లో ఉన్నా అంటాడు. సాయంత్రం ఫోన్ వస్తే ఎక్కడున్నావు, హైదరాబాద్లో నేనంటే కాదు కాగా బొంబాయిలో ఉన్నట్టు. ఆయన 25% ఆంధ్రప్రదేశ్, 75% బొంబాయి. అన్న బొంబాయిలో మన V6 చూస్తున్నా అన్న? చూస్తున్నా. అందరు మన బొంబాయిలో దోస్తులందరికి హాయ్ చెప్పినా అని చెప్పుండ్రి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్. మస్తు మస్తు ఇట్లా స్ప్రెడ్ చేసేసేయండి. బాయ్, టేక్ కేర్. ఓకే నారాయణ గారు, గుడ్ నైట్.